కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బద్వేల్ మున్సిపల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి బద్వేల్ మున్సిపల్ సుందరీకరణ మరియు మున్సిపల్ అభివృద్ధిలోనూ సరికొత్త ప్రణాళికలతో విధులు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ క్రమంలో వారు దీర్ఘకాలిక సెలవుపై విదేశాలకు వెళ్తుండటంతో కార్యాలయ సిబ్బంది ఘనంగా వేడుకల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ప్రత్యేక అధికారి మరియు ఆర్డీఓ చంద్రమోహన్ హాజరయ్యారు. వీరితో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ వేడుకల సమావేశంలో పాల్గొని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డికి శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా వక్తలు వారు చేసిన అభివృద్ధి పనులను ఒక్కొక్కరిగా వారి మాటల్లోనే వివరించారు. ఆరోగ్య కారణాల వల్ల తర్వాత ఆయన పిల్లలు అమెరికాలో ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక 6 నెలలు సెలవు తీసుకొని వెళ్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ సన్మాన గ్రహీత నరసింహారెడ్డి గారికి, అలాగే ప్రసాద్ రెడ్డి గారికి, నోబెల్ స్కూల్ అధినేతకు, అలాగే హనుమంతరావు గారికి, ఇన్ఛార్జ్ కమిషనర్కు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పెద్దలకు, మన ప్రజలకు, అలాగే మున్సిపల్ ఆఫీస్ అధికారులందరికీ కూడా నమస్కారం. మీడియా మిత్రులు ముఖ్యంగా సో అందరికీ కూడా నమస్కారం. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ మామూలే అధికారులకు ట్రాన్స్ఫర్స్ అనేది, తర్వాత పదవి విరమణ అనేది ఇది జరుగుతుంటుంది. కాకపోతే సో మనం పనిచేసిన టైంలో మనము ఏ విధంగా పనిచేసాం అంటే ఏదో మనకు ఉద్యోగం ఉంది, మనకి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు, మనం పనిచేసి వెళ్ళడము అనేది కాకుండా సో మనం పనిచేసిన ప్రాంతంలో మనకు ఉన్నటువంటి జాబ్ చార్ట్ ఏదైతే ఉందో అది ఉపయోగించుకొని ప్రజలకు లేదా ఆయా ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం మనము ఏ విధంగా దృష్టి పెట్టాం, ఏం పరిష్కారం చేశాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అనేది మనకు ఇంపార్టెంట్. సో అదే క్రమంలో భాగంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి నరసింహారెడ్డి గారు సో ఇక్కడ బాగా యాక్టివ్గా ఉంటున్నారు. సో ప్రజలకు బాగా అందుబాటులో ఉంటున్నారు. సో మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి తీసుకొచ్చారు. అంటే ముఖ్యంగా ట్యాక్సేషన్ అయితేనేమి, ట్యాక్స్ కలెక్షన్లో బాగా మంచి పురోభివృద్ధి చెందింది. అలాగే చాలా ప్రాంతాల్లో ఇక్కడికి ట్యాక్స్ వేయకుండా వాటికి ట్యాక్స్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి నిధులతో చాలా పనులు, అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 200 కోట్లు మన మున్సిపాలిటీలో వర్క్స్ జరుగుతున్నాయి, జరగబోతాయంటే. సో ఇదంతా కూడా మున్సిపల్ కమిషనర్ పాత్ర అనేది ఇది జరగదు. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చాలా దృష్టి పెట్టి దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి, అలాగే ఈ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ తరఫున సో ఆ పౌర సేవలు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ప్రజలకు సేవలు అందిస్తూ సో మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా వెనకబడకుండా అన్నింటికీ ముందు పెడుతూ సో ఈ యొక్క విధులను ఈయన నిర్వర్తించారు. సో ఈరోజు ఆయన పర్సనల్ రీజన్స్ మీద ఆయన లీవ్ వెళ్తున్నారు. సో తప్పనిసరిగా ఆయన మళ్ళీ తిరిగి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి వచ్చే కమిషనర్ కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఈ యొక్క అభివృద్ధిలో కానీ లేదంటే పౌర సేవల్లో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ఈ యొక్క బద్వేల్ మున్సిపాలిటీకి అదేవిధంగా సేవలు అందించాలని సందర్భంగా ఆయనకు సూచన చేస్తూ సో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ మీడియా అయితేనేమి మనం పోస్ట్ పెట్టిన 1 గంటలో 1,00,000 మంది చేరిపోతారు. మరి 1,00,000 మంది బద్వేల్లో ఉండాలంటే బద్వేల్లో లేరు. బద్వేల్ కాన్స్టిట్యున్సీలో పక్క జిల్లాలో వ్యూస్ అన్నీ కూడా 1 అవర్లో రకరకాల సోషల్ మీడియాలో. అయితే మొదటగా నేను ఇక్కడ రావడానికి నా ఇష్టంతో నేను గౌరవ మాజీ శాసనసభ్యులు విజయమ్మ గారు, రితీష్ రెడ్డి గారిని అడిగి నేను కూర్చున్నా. మరి వాళ్ళు హ్యాపీగా నువ్వు వీడితే మాకు బాగా పనిచేస్తావు రమ్మని చెప్పి నన్ను వీడికి పిలిచిన వాళ్ళకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా రీటైన్ చేయమని మళ్ళీ కూడా మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చిండు. వారికి ధన్యవాదాలు. తర్వాత ప్రముఖ ఎమ్మెల్సీ గారు, గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, కౌన్సిల్, మరి వాళ్ళు కూడా నువ్వు బాగా పనిచేస్తున్నావు, పార్టీలకు అధికంగా మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి మేము ఏ సబ్జెక్టు కౌన్సిల్లో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన సబ్జెక్టు కౌన్సిల్లో పెట్టినా అభ్యంతరం చెప్పకుండా అన్నీ పాస్ చేసి సహకరించిన కౌన్సిల్కు గౌరవ చైర్మన్ గారికి అయితేనేమి, వైస్ చైర్మన్లకు అయితేనేమి, ఇది ఒకరి కృషి ఒకరి కష్టం కాదు, అందరూ సహకరిస్తేనే అభివృద్ధి అవుతుంది. ఒక అటెండర్ 1 రోజు రాకపోతే ఇబ్బంది పడతాం, ఒక డ్రైవర్ 1 రోజు రాకపోతే ఇబ్బంది పడతాం. మరి అందరూ కలిసి పనిచేస్తేనే
రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు అన్నయ్య ఇప్పుడే చెప్పాడు, రోజు ఒక ధర్నా ఉండేది, వారంలో 2 ధర్నాలు ఉండేవి కమ్యూనిస్ట్కి. ఈ రోజు వాళ్ళు ఎందుకు ధర్నా చేయలేదంటే వాళ్ళకి డోర్ నెంబర్లు కావాలంటే డోర్ నెంబర్లు ఇచ్చినాం. 3600 డోర్ నెంబర్లు ఒక నెలలో మా సిబ్బంది ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా నిజాయితీగా వేయడంతో పాటు వాళ్ళకి మేలు చేయడంతో పాటు మున్సిపాలిటీ కూడా మేలు చేస్తున్నారు. నేను వచ్చే రోజు ఫస్ట్ ఒక రివ్యూకి పోయినప్పుడు 5,70,00,000 డిమాండ్ ఉండేది. ఈరోజు 9,31,00,000 వచ్చింది డిమాండ్. ఎందుకంటే వాళ్ళు పన్నులు వాళ్ళు వేయడం వల్ల వాళ్ళు హ్యాపీ, ఆదాయం పెరగడం వల్ల మనం హ్యాపీ. ఈరోజు ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి మనము 23 ఆటోలకు అగ్రిమెంట్ అయినాం, ₹1,00,00,000 పెట్టి స్వీపింగ్ మిషన్ కొట్టాను, మరి 74 లక్షలు పెట్టి కంపాక్టర్ మిషన్ ఆర్డర్ ఇచ్చినాం, 50 లక్షలు పెట్టి మనం 50 లక్షలతో స్కై లైట్లు ఆర్డర్ లైట్లు వేసేదానికి పర్మిషన్ తెచ్చుకున్నాం, అంటే అనుమతి తెచ్చుకున్నాం. ఇంకా మిగతా ప్రొసీజర్ చేసుకోవాలా. సారు ఆర్డీఓ గారు చెప్పినట్టు 200 కోట్లు అది మన ఒక్కరి కృషి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడే మేమిద్దరం ఆర్డీఓ గారు నేను ₹10 కోట్ల వరకు, అది మొత్తం 19 కోట్లు, అయితే బద్వేలు 10 కోట్లు నేషనల్ హైవే మనది కాదు. ఏ గ్రాంట్లు ఎక్కడెక్కడ ఎవరెవరినో పట్టుకొని జిల్లా కలెక్టర్ గారి సహకారంతో అడిగిన టయానికంటే డిపిఆర్లు మనం రెడీ చేసుకొని, సిబ్బంది కొరత ఎవరు లేరు, విపరీతమైన కోర్టు కేసులు ఎందుకన్నా సలహాలు తీసుకుంటాడని ఎందుకంటే ప్రసాద్ సారు ఎక్కువ రోజులు ఆయన సలహాలు ఉచితంగా వచ్చిన న్యాయ సలహాలు 61 కోర్టు కేసులు పే చేసిన నేను. ఎన్ని ఆర్టీఐలు, ఎన్ని పిటిషన్లు, సిబ్బంది ఎందుకు భయపడి మేము దీనికి ఆన్సర్ ఇచ్చుకోలేము, మా రెగ్యులర్ డ్యూటీ చేసుకోలేమని చెప్పి ఒక బద్వేల్కి అది ఒక చెడ్డ పేరు ఉంది. అది మార్చితే మాత్రం బద్వేల్ మంచిగా తయారైపోతుంది. జియోగ్రాఫికల్గా కూడా బద్వేల్ చాలా అద్భుతమైన, అది దేవుడు ఇచ్చిన వరం. చుట్టూ కొండలు, చెరువులు, సగిలేరు. ఒక బద్వేల్ మున్సిపాలిటీలోనే దాదాపు 1000 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అక్కడ పర్యావరణానికి సంబంధించి కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. దీన్ని బాగా చేయాలి. నేషనల్ హైవేలు పోయినాయి దేవుని వల్ల. ఇప్పుడు మనం ఏదైతే 210 కోట్లు సక్రమంగా ఖర్చు పెట్టి అన్ని రాబోయే కాలంలో జరిగితే బద్వేలు ఇట్లా నేషనల్ హైవేతో కానీ ఒక అద్భుతమైన సిటీగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయవుంచి నేను పోయినా ఆర్డీఓ సార్ ఉన్నాడు, మరి కమిషనర్ అయినా ఇంకా ఎవరైనా వచ్చినా కూడా సిబ్బంది మీరు అందరూ కూడా దీనికి పార్టీలకు అతీతంగా మన బద్వేల్ని ఆల్రెడీ 2014లో 100 కోట్లు వచ్చి అసంపూర్తిగా గ్రాంట్ ఎన్నికపోయింది. తర్వాత 2019లో గ్రాంట్ వచ్చి 130 కోట్లు, 40 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యి 90 కోట్లు ఎన్నికపోయింది. మరి ఈ 210 కోట్లకు ఇంకా గౌరవం మన మినిస్టర్ గారు 40 కోట్లు రోడ్లకు ఇస్తామని చెప్పిండు. మరి ఈ అన్ని డబ్బులకి నాకు ఖర్చు పెడితే ఇంకా 16 ఫైనాన్స్ అమౌంట్ భారీగా వచ్చేది ఉంది. ఆల్రెడీ 210 కోట్ల వరకు జరుగుతున్నాయి కాబట్టి కొత్త వర్కులు ప్రపోజ్ చేసే స్టాఫ్ ఇబ్బంది పడతారు, ఇవన్నీ చూడడానికి ఇబ్బంది పడతారని చెప్పి మన దగ్గర ఇంకా మన సాక్ష్యము ఆర్డీఓ గారి కలెక్టర్ సార్ దగ్గర ఇంత గ్రాంట్ ఉందంటే ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. ఇన్ని వర్కులు జరుగుతాయంటే ఇంత చిన్న మున్సిపాలిటీకి ఇన్ని వర్కులు జరుగుతాయా? నేను చెప్పేది అబద్ధం కాదు. సార్ నేను ఇద్దరం ఉన్నాం. నెల కిందనే ఆయన కూడా ఒక కోరిక కోరిండు బద్వేల్ గురించి. ఆయన కూడా బద్వేల్ అభివృద్ధి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఏం కోరిక కోరిందంటే డివైడర్లన్నీ మొత్తం బాగా చేసి దాన్ని ఇమీడియట్గా చేయమని చెప్పిండు. ఆయన ఆదేశాల మేరకు సార్ నేను మా డి గారు 85 లక్షలతో ఎస్టిమేట్ వేసి ఆయన చెప్పిన కోరిక నెరవేరాలంటే ₹1 కోటి ఖర్చు అయిందండి. అయినా ఇబ్బంది లేదు, పుష్కలంగా డబ్బు ఉంది మున్సిపాలిటీలో. 85 లక్షలతో డివైడర్ సిద్ధోడం రోడ్లో దాని హైట్ తక్కువ, హైట్ ఎక్కువ లేపి గ్రిల్ పెట్టి తర్వాత కొత్త ప్లాంట్స్ మట్టి అంతా మార్చేసి కలర్స్ బ్యూటిఫుల్గా కలర్స్ చేసి నీళ్ళు పట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక డ్రిప్, ఒక పైప్ లైన్ అది బోరేసి గేట్ వాల్ పెట్టి ఆటోమేటిక్ సిస్టంలో నీటి సౌకర్యం కలిగేటట్టు కూడా ప్లాన్ చేసినాం. అది టెండర్కు రెడీ ఉంది. ఇక్కడ ఉండే పార్కు నిన్న ఎస్సీ గారు ఫోన్ చేసిండు, నువ్వు లివ్లో పోతాను నన్ను ఎందుకు సతాయిస్తున్నావు, ఇది అయ్యేంత వరకు పోయలేదని నేను సంతకం చేస్తాడు అయిపోతుంది. టెక్నికల్ ప్రాబ్లంగా పార్కులు కొంచెం తక్కువ వస్తాయి, మాకు ఎక్కువ రిస్క్ ఉంటుంది పార్కుల్లో.
హెవీ వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది సారీ అని చెప్పి నువ్వు నిలబోయే ఎందుకంత అంటే మా డ్రీమ్ ప్రాజెక్టులు అదొకటి, అది కూడా కంప్లీట్ కావాలని చెప్పినాం. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే 10 కోట్ల వరకు మనము సారు నేను పోయొచ్చాము వాడికి మొదలుపెట్టించి వచ్చాము, ఆ వరకు 10 కోట్లు రావడం అనేది అసలు విచిత్రమైన సంఘటన అనమాట. నేషనల్ హైవే నుంచి మనం రావడం అనేది ఇంతవరకు బద్వేలులో ఏం జరుగుతుందంటే వర్షం వచ్చినప్పుడల్లా 5 రోజుల్లో నీళ్ళు నిలబడితే ఈ జనాలందరూ మీడియా అందరూ కూడా ఏది బద్వేలు చెరువు తగ్గిస్తుంది, మున్సిపల్ షాపు నిద్రపోతాను పట్టించుకోవడం లేదు అని చెప్పి అందరూ మున్సిపాలిటీ మీద తెచ్చేవాళ్ళు. అప్పుడు ఒకసారి మేము అంతా స్టడీ చేసి ఎందుకు జరుగుతారని ఇట్లా అని చూసిన తర్వాత ఇది నేషనల్ హైవే వాళ్ళు చేసిన తప్పని తెలుసుకున్నాం. సార్ ఫోన్ చేసింది ఆర్డీఓ గారు, కమిషనర్ గారు ఏంది ఇది ఇట్లా అంటే, సార్ ఇంతకుముందు 4-5 రోజులు నీళ్ళు నిలబడేది, ఇప్పుడు అర్ధ రోజు పోయి ప్లాన్ చేసినాం, అవన్నీ పోయేటట్టు చేసినాం. దీన్ని మన పొరపాటు ఏం కాదు సార్. నేషనల్ హైవే వాళ్ళు 2014లో అసెంబ్లీలో అంచనా వేయలేక వెంట్లు తక్కువ పెట్టి ఇబ్బంది అయింది సార్ అని చెప్పాను. నిజమా నువ్వు చూపించగలవా అన్నాడు. సార్ రావడము నేను చూపించడము దీనికి పరిష్కారం కూడా చెప్పన్నాడు. అన్ని డిపార్ట్మెంట్లను మాట్లాడి పెట్టాను సార్ మీటింగ్. అంటే నిజంగా ఆర్డీఓ సారు నాకు ఆర్డీఓ కాదు ఒక బ్రదర్ లాగా, నాకు దేవుని దయ వల్ల యా ఊరికి పోయినా ఒక 2-3 మంచి అధికారులు అవుతారు, లేకపోతే పొలిటీషియన్స్ 2 బ్రహ్మాండంగా అవుతారు. ఈ ఊర్లో నాకు ఆర్డీఓ సార్ అప్పుడే ఇమీడియట్గా పిలిపించడం, మళ్ళీ రోజు మీటింగ్ పెట్టేయడం. వాళ్ళు ఒప్పలేదు, మా తప్పు కాదు, ఎప్పుడో 2014లో పెట్టాం, మాకేం సంబంధం ఇదేం చెప్పాను. అప్పుడు మీరు ఫీల్డ్ మీదకి వచ్చాక చూపిస్తా అంటే సార్ ఆర్డీఓ సార్ ఏదో పనిలో ఉండి మీరు పోయి రాపడాను. వాడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మా తప్పే ఒప్పుకొని మళ్ళీ సార్ దగ్గర పోయి మాది పొరపాటు జరిగిందంటే ఈ పెద్ద బండి తెల్లవారి పెద్ద బండి పెట్టించి ముందు ఎంక్రోచ్మెంట్ తీసి దాన్ని ఒక అంచనా వచ్చాము. ఇంత లెవెల్ తీసేది సరిపోతుంది. లక్కీగా అప్పుడు మనము ముందు వర్షాలు వస్తాయని ముందే తెలుసు. వర్షాలు ముందుగా మనం తీసుకునే చర్యలు వర్షం వచ్చిన తర్వాత అంత ప్రమాదం లేకుండా జరిగిపోయింది. కలెక్టర్ గారు కూడా కమిషనర్ గారు కలెక్టర్ గారు వస్తారు, ఏం చేద్దాము అని చెప్తే ఎక్కడ చూపిద్దామన్నాడు. సార్ ముందు మైదుకూరు రోడ్డు చూద్దాం సార్, ఓకే అన్నాడు సార్. మైదుకూరు రోడ్లో చూసిన తర్వాత మీరు నేషనల్ హైవే వాళ్ళు చేసిన పొరపాటు కదా, మీరు ఇమీడియట్గా ఎస్టిమేట్ వేసి డిజైన్స్ డ్రాయింగ్స్ అన్నీ కూడా పంపమని చెప్పడం జరిగింది. 15 రోజుల లోపల 158 పేజీలు ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని పెట్టి డ్రాయింగ్స్ డిజైన్స్ 25 సంవత్సరాల నుంచి వచ్చిన వర్షపాత నమోదును బట్టి ఆ లెవెల్స్ అన్ని చెక్ చేయించి 15 రోజుల్లో రైట్ టైంలో మనం తీసుకోకపోతే అది సార్కే ఇచ్చిన. సారు మళ్ళీ దాని మీద ఒక కవరింగ్ లెటర్ రాసుకొని పోయి మన జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చే ఆ లెటర్ చదివిన తర్వాత కమిషనర్ గారు చెప్పింది నిజమే కదా, మనం ఎందుకు పండియాలి, ఆయన మీద ఎందుకు భారం పెట్టాలి మున్సిపాలిటీ మీద, నిజంగా నేషనల్ హైవే వాళ్ళతోనే చేపిస్తామని చెప్పి ఆయన సార్తో చెప్తే, సార్ నేను ఆల్రెడీ నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడాను సార్, మా దగ్గర గ్రాంట్ ఏం లేదని చెప్పిండు. ఆయన చెప్పినాడని చెప్పాడు. ఎందుకు లేదో నేను మాట్లాడతాను సార్తో మాట్లాడితే సారు దాన్ని బేస్ చేసుకొని ఒక కవరింగ్ లెటర్ రాసి నేషనల్ లెవెల్ పెట్టి ఫోన్ చేసి చెప్పడంతో ఇమీడియట్గా తెల్లారే వచ్చి 12 గంటలకు వాళ్ళు మనకు ఈ 10 కోట్లు అనౌన్స్ చేసిండ్రు. ఎట్లా మీకు చేస్తామని చెప్పి మన వల్ల 5 ఉద్యోగేతనాన్ని కూడా ఇప్పుడే మేము ఎస్టిమేట్ చూసాం 19,70,00,000 మొత్తం టోటల్ వరకు. మన బద్వేలికి 10 కోట్లు, చన్నంపల్లి దగ్గర నుంచి మడకల వరకు ఎండ్ రోడ్ వేసేటట్టు ముందేది వాళ్ళు ఒక లేయర్ వేసుకుంటా పోయేది. మొత్తం రోడ్డు చాలా బ్యూటిఫుల్గా తయారైపోతుంది. అది ఆ విధంగా వేరే డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో గ్రాంట్లు బీఆర్జీ పని ఎప్పటి నుంచో పూర్వబడినది, దాన్ని బయటకు ఇచ్చినాం. 15 ఫైనాన్స్ ఈరోజు 33 మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఉంటే ఏడీపీలు యాన్యువల్ డెవలప్మెంట్ ప్లాన్ అని వచ్చిన గ్రాంట్ను మనము వర్క్ రూపంలో కౌన్సిల్లో అప్రూవల్ చేసి గవర్నమెంట్ పంపిన దాంట్లో 32 మున్సిపాలిటీలు 2022 సంవత్సరం నుంచి 10 క్వార్టర్ వైజ్ వేసి వాళ్ళు పెండింగ్ లేని మున్సిపాలిటీ ఏది అంటే బద్వేలు. అంటే బద్వేలు మున్సిపాలిటీ 32లో అంటే రాయలసీమ రీజన్లో 33 మున్సిపాలిటీలు ఉంటే 32 మున్సిపాలిటీలు పెండింగ్. మరి ఒక మున్సిపాలిటీ మంది ఒకటి అంతా క్లియర్గా
నిన్న మొన్న వచ్చిన గ్రాంట్ కూడా మనము అప్రూవల్ తీసుకొని టెండర్లు తీసుకుపోయాం. ఇప్పటికే చాలా వర్కులు టెండర్లు రెడీగా ఉన్నాయి. నేను సెలవులో పోతున్నా కాబట్టి ఇప్పుడు టెండర్ పిలిచే 15 days లోపల నా లాగిన్ ఉండదు కాబట్టి ఆర్టీఓ సార్కి రిక్వెస్ట్ చేసినాం, వచ్చే కమిషనర్ పిలుస్తారు సార్ అని చెప్పి. ఇంకా పిలిచి రోడ్డు తెలుసురోడి రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అయిపోతాయి. ఈ వచ్చే 40 కోట్లతో మన గౌరవ మినిస్టర్ గారు ఇస్తామంటే 40 కోట్లతో మొత్తం డెవలప్ బద్వేలుకు ఈ 16th ఫైనాన్స్ నిధులు కూడా రెడీగా ఉన్నాయి. మన దగ్గర మనం ఏదైతే అనుకున్నామో ఈ వర్కులు ఇది కూడా పెడితే వర్కులన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాడమని చెప్పి మన దగ్గర పెట్టుకున్న నిల్వ 10 కోట్ల బ్యాలెన్స్ ఉంది వర్కుల కోసం. మరి ఇవన్నీ కలిపితే బద్వేల్ సస్యశ్యామలంగా అన్ని రోడ్లు అంతా సౌకర్యాలు కూడా తయారైపోతాయి. పర్మనెంట్ వాటర్ సప్లై అది ఎలా డిజైన్ చేసినామంటే సార్లు రిక్వెస్ట్ చేసి ప్రతి సైటు నేనే ప్రత్యక్షంగా చూసిన. ఎక్కువ భాగం ఊరేగి ఇప్పుడు రాబోయే నీళ్ళల్లో ఈ 100 కోట్ల వర్కులో ప్రతి ఇంటికి 80% ఇంటికి కరెంట్ బిల్ తగ్గిపోతుంది. గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ప్రతిదీ కొండ మీద కడతాను.